హాయ్ ఫ్రెండ్స్, అత్త కోడలు ఛానల్ నుంచి ఈరోజు మేము చికెన్ కాజు ఫ్రై చూపిస్తున్నామండి. ముందుగా రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా సోయా సాసు, కొద్దిగా వెనిగరు, అలాగే ఒక నిమ్మకాయ చెక్కండి. అలాగే కొద్దిగా పెరుగు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇందులో కలుపుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలండి. చికెన్ నానేలోపు మనం చికెన్ ఫ్రై కావాల్సినవి రెడీ చేసి పెట్టుకుందాం. మనం కాజు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం అన్నాం కదండి, అందుకు కావాల్సినవి కలిపి పెట్టుకున్న చికెన్ మీకు ఇందాక చూపించాము. అల్లం వెల్లుల్లిపాయలు, సాల్టు, లవంగా, దాల్చిన చెక్క, కాజు, బాదం పప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్సీలో మనం కాజును బాదం పప్పు వేసుకున్నామండి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ కొట్టుకుందామండి మెత్తగా. ఇవన్నీ ముందుగా కరివేపాకు వేసుకుందాము. పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇవి కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు మనం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, బాదం పప్పు పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగనిద్దామండి. వేసి కొద్దిగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని, అలాగే మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్ది దగ్గరగా వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాజు బాదం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో మీరు నిమ్మకాయ కూడా లాస్ట్లో పిండుకొని తింటే బాగుంటుందండి. ఇది అన్నంతోనే బాగుంటుంది, రోటీతో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.